హలో అందరికీ హాయ్ అండి. ఎయిర్టెల్ యూజర్స్ కి అయితే ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అంటే ఈ ఆఫర్ ని ఎయిర్టెల్ అనౌన్స్ చేసి కూడా చాలా రోజులైంది. ఇంకా చాలా మందికి తెలియనందువల్ల ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఈ ఆఫర్ ఏంటో తెలుసుకుందాం. జియో యూజర్స్ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇందులో జియో యూజర్స్ కూడా ఒక ప్లాన్ అయితే చెప్పడం జరిగింది. ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఎయిర్టెల్ యూజర్స్ చాలా మంది మొబైల్ డేటా అయిపోగానే వెంటనే 22 రూపీస్ పెట్టి ఒక 1 GB డేటా వేసుకుంటారు, లేదా 26 రూపీస్ పెట్టి 1.5 GB డేటా వేసుకుంటారు. ఇవి రెండు ప్లాన్స్ కూడా వన్ డే వ్యాలిడిటీతో వస్తాయి. అయితే ఎయిర్టెల్ లో 49 రూపీస్ ప్లాన్ కూడా ఒకటి ఉంది. ఈ ప్లాన్ చాలా మందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. ఈ ప్లాన్ లో 20 GB డేటా వస్తుంది, వన్ డే వ్యాలిడిటీతో వస్తుంది. అంటే 26 రూపీస్ కంటే 22 రూపీస్ కంటే 49 రూపీస్ తో వన్ డే వ్యాలిడిటీకే 20 GB వస్తుంది. అంటే ఎయిర్టెల్ యూజర్స్ 49 రూపీస్ తో రీఛార్జ్ చేస్తే 20 GB డేటాని వన్ డే వ్యాలిడిటీతో పొందొచ్చు. ఎవరైతే మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకునే వాళ్లకు ఈ ప్లాన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎయిర్టెల్ వాళ్ళు ఈ ప్లాన్ ని క్రికెట్ ఆఫర్ కింద అనౌన్స్ చేశారు. ఈ ప్లాన్ జియో యూజర్స్ కి కూడా అవైలబుల్ ఉంది. కానీ జియో యూజర్స్ కి ఎయిర్టెల్ యూజర్స్ కంటే 5 GB ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఎయిర్టెల్ యూజర్స్ కి 20 GB మాత్రమే వస్తుంది, కానీ జియో యూజర్స్ కి 25 GB డేటా వస్తుంది. అలాగే ఎయిర్టెల్ లో 11 రూపాయల ప్లాన్ కూడా ఉంది. ఇందులో 11 రూపీస్ కే అన్లిమిటెడ్ డేటా పొందొచ్చు. అన్లిమిటెడ్ డేటా ఎయిర్టెల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్ జియో యూజర్స్ కి అయితే అవైలబుల్ లేదు. ఎయిర్టెల్ వాళ్ళు కేవలం 11 రూపాయలకే అన్లిమిటెడ్ డేటా ఇస్తున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 అవర్ మాత్రమే ఉంటుంది. మొబైల్స్ లో పెద్ద పెద్ద అప్డేట్స్ వచ్చినప్పుడు, లేదా మూవీస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు, లేదా మన పీసీ ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, హెవీ ఎంబీ ఉన్నప్పుడు ఈ 1 అవర్ ప్లాన్ జస్ట్ 11 రూపీస్ తో రీఛార్జ్ చేసుకుని 1 అవర్ లో అప్డేట్ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇది ఎయిర్టెల్ యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అండ్ జియో యూజర్స్ కి అయితే ఈ 11 రూపీస్ ప్లాన్ అవైలబుల్ లేదు. అలాగే వి యూజర్స్ కి అయితే 49 రూపీస్ తో రీఛార్జ్ చేస్తే సేమ్ ఎయిర్టెల్ లాగానే 20 GB డేటా మాత్రమే వస్తుంది, వన్ డే వ్యాలిడిటీతో. ఎయిర్టెల్ యూజర్స్ ఈ 11 రూపీస్ తో రీఛార్జ్ చేయడం వల్ల వ్యాలిడిటీ కేవలం 1 అవర్ మాత్రమే రావచ్చు, కానీ డేటా మాత్రం అన్లిమిటెడ్ వస్తుంది. ఈ అన్లిమిటెడ్ డేటా అనేది బెనిఫిట్ అవుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ ప్లాన్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఆల్.